హాయ్ గాయ్స్, మీరు ఎప్పుడైనా వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో బంగాళదుంప వేపు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి. ఇలాగా ముందైతే ఒక 4 బంగాళదుంపలు తీసుకొని తొక్క చెక్కేసి ముక్కల కింద కట్ చేసేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు 15 లేదా 20 వెల్లుల్లిపాయ రెబ్బలను తీసుకొని కచ్చాబిచ్చిగా దంచేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి వేసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకొని దాంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసి ఒక్కసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా పసుపు తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం పసుపు ఉప్పు బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే సరిపోద్ది. అలా మూత పెట్టుకున్న తర్వాత పొటాటో అన్నది బాగా ఉడికిపోద్ది. సో ఎక్కువసేపు కూడా టైం పట్టదు, 5 నిమిషాల్లో అయిపోద్ది. ఇప్పుడు దాంట్లోకి తగినంత కారం, కొద్దిగా ధనియాల పొడి, మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుంటే వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో పొటాటో ఫ్రై రెడీ అయిపోయినట్టే. దీంట్లో కసూరి మేతితో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది.